విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేయాలని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు బిహేవియర్ స్కిల్స్ నిపుణులు సుధీర్ సండ్ర పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులకు మోటివేషనల్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఎల్లప్పుడూ మానసికంగా దృఢంగా ఉండాలని, చెడు అలవాట్లు ఎలా దూరం చేయాలో, గెలుపు మరియు ఓటముల గురించి వివరిస్తూ విద్యార్థులకు మనస్ఫూర్తిగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొడాలి కిషోర్తో పాటు ప్రధానోపాధ్యాయులు రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలాగే ఉంటారు. ఆయన ఇంతే కమిటెడ్ గా పనిచేస్తూ ఈయన పేరుని కిషోర్ గా మర్చిపోయి నేను కృష్ణగా నా బ్రదర్ గా నేను పిలుచుకుంటున్నాను. అందుకే ఆయనకి ఆ పేరుతో పిలుస్తున్నాను. కానీ ఈయన కిషోర్ గా దాదాపుగా నిజామాబాద్ కస్మా అసోసియేషన్ లో కూడా కీలక పాత్ర వహిస్తూ ఎంతో మంది కేవలం తన స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రమే కాకుండా మిగతా విద్యా సంస్థలో కూడా ఇటువంటి విలువలు నింపాలని ఒక పొజిషన్ లో ఉండి అంతే వాల్యూస్ నింపుతున్న కిషోర్ గారు నా బ్రదర్ కృష్ణగా ఎప్పుడు మా గుండెల్లో ఉండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ ఏంటి కృష్ణ అని వస్తారు. మా మనసుల మధ్య బంధం వేరు, మీ దగ్గర వచ్చే రిలేషన్ వేరు. సో కిషోర్ గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు ఫర్ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మార్పులు ఎలా ఉంటాయో చెప్పారు. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తోటి స్నేహితులతో ఎట్లా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా మనకు అవసరం. ఫ్యూచర్ ఎవరో హీరో కాదు, హీరో మనమే. ఎవరో హీరో కోసం మనం పనిచేయక్కర్లేదు. మీ ఇంట్లో మీ నాన్న, మీ అమ్మ ఆనందం చూడాలి, మీ గ్రామంలో ఆనందం చూడాలని చెప్పారు. ఇంకా ముఖ్యంగా ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్, 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు ఇవాళ ప్రపంచంలోనే అథ్లెటిక్స్ అయ్యారు, మంచి ఇది అయిపోయారు. ఇవాళ మిల్కా సింగ్ గురించి చెప్పారు. మిల్కా సింగ్ చూశారు, తన చేసిన తప్పులు తనే క్షమించుకుని మళ్ళా ఇవాళ ఆ పాకిస్తాన్ వాళ్ళ మేజర్స్ ఆయనకి నమస్తే పెట్టి చేశారు. ఇలా అనేక మంది మన భారతదేశం అబ్దుల్ కలాం గారు చెప్పారు, చిన్న గ్రామం నుంచి వచ్చి ఇవాళ ప్రపంచంలోనే మిస్సైల్స్ అనేది కనిపెట్టి మన భారతదేశానికి ఖ్యాతి తెచ్చారు. కాబట్టి మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, ఎవరైతే మోటివేషన్ చెప్తున్నారో సార్ చెప్పారు, ఇక్కడికి వెళ్ళగానే బయటికి వెళ్ళగానే ప్రొడక్టివా నాన్ ప్రొడక్టివా అని. కాబట్టి మనం నేర్చుకున్న దాన్ని ఏదైతే నేర్చుకున్నామో అది శిరసాభిస్తే మీ జీవితంలో మంచి లక్ష్యాలు చెప్పారు. ఇదే సండ్రా గారిని మళ్ళా ఫిబ్రవరిలో మనకి సెకండ్ సెషన్, ఇది ఫస్ట్ సెషన్. ఎందుకంటే 1.5 hours to 2 hours తర్వాత మన బ్రెయిన్ పనిచేయదని చెప్పారంటే మనం ఇన్నది మర్చిపోతాం. కాబట్టి నెక్స్ట్ సెషన్ ఫిబ్రవరిలో పెడతాన్నారు. కాబట్టి ఫిబ్రవరికి మళ్ళా రెడీ అవుదాం. కాబట్టి మీలో మార్పు రావాలి, మీలో మంచి జరగాలి, మీకు మంచి జరగాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన విజయవాడలో ఉన్న మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.